హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం ఆదివాసుల సూర్యుడు, గిరిజనులకు అండదండగా ఉన్న కొమరం భీం గురించి తెలుసుకుందాం. గిరిజన గోండు తెగకు చెందిన కొమరం చిన్ను సోంబారు దంపతులకు 1900 సంవత్సరంలో ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ తాలూకాలోని సంకేపల్లి గ్రామంలో కొమరం భీం జన్మించాడు. 15 ఏళ్ల వయసులో అటవీశాఖ సిబ్బంది జరిపిన దాడిలో తండ్రి మరణించగా కొమరం కుటుంబం కరిమేర ప్రాంతంలోని సర్దాపూర్కు వలస వెళ్ళింది. అక్కడ కూడా కొమరం కుటుంబం ప్రశాంతంగా జీవించడం సాధ్యం కాలేదు. సిద్దికి అన్న జాగీర్దార్ కొమరం సాగు చేస్తున్న భూమిని ఆక్రమించడంతో పట్టరాని కోపంతో సిద్దికీని హతమార్చి బలార్షా మీదుగా అస్సాం చేరుకొని 5 ఏళ్ల పాటు అక్కడే గడిపాడు. అక్కడ కాఫీ, తేయాకు తోటల్లో పనిచేస్తూ రాజకీయ పోరాట అనుభవంతో ఉళ్ళి కరిమేర చేరుకున్నాడు. నిజాం నవాబు ఆదివాసీలపై ఆ రోజుల్లో అడవిలో పశువులు మేపుకునేందుకు, వంట చెరుకు తెచ్చుకునేందుకు పన్నులు వసూలు చేసేవారు. గిరిజన జాతి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలపై నిజాం ఆగడాలను ప్రశ్నిస్తూ కొమరం భీం గంభీరంగా సాగించే ప్రసంగాలు ఆదివాసులను పోరాట సింహాలుగా మార్చాయి. ఆసిఫాబాద్ పరిసర ప్రాంతాల్లో గెరిల్లా పోరాట కేంద్రాలుగా మారాయి. కొమరం భీం అతని సహచరులు జోడేఘాట్ గుట్టలలో పోరాట జ్వాలలను రగిలించారు. నిజాం సైన్యం మీద, అటవీ సిబ్బంది పైన కొమరం కొదవ సింహంలా గర్జించాడు. కుర్దూ పటేల్ అనే నమ్మకద్రోహి సమాచారంతో అర్ధరాత్రి పూట కొమరం స్థావరాలను సైన్యం చుట్టుముట్టగా జోడేఘాట్ అడవుల్లో 1940 సెప్టెంబర్ 1న కొమరం భీం మరణించారు. కొమరం భీం విఠోబాతో పనిచేస్తున్న సమయంలో ఇంగ్లీష్, ఉర్దూ మరియు హిందీ మాట్లాడడం మరియు చదవడం నేర్చుకున్నాడు. 1928లో గోండి ప్రాంతంలో తిరుగుబాటు ప్రారంభమైంది. బాబేఝరీ మరియు జోడేఘాట్లలో జమీందార్లపై దాడి చేయడానికి బలగాలు సమీపమయ్యాయి. నిజాం వారు భీంను తిరుగుబాటుదారులకు నాయకుడిగా గుర్తించి చర్చలు జరిపారు. భీం వారికి గోండులకు స్వయం ప్రతిపత్తిని ఇవ్వాలని కోరారు. అలాగే అటవీ అధికారులను మరియు జమీందారులను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లను నిజాంలు తిరస్కరించారు. తర్వాత భీం 300 మందితో జోడేఘాట్ ప్రాంతంలో ఆపరేషన్ మొదలుపెట్టాడు. చివరికి భీం ఆచూకీని కుర్దూ పటేల్ కనుగొన్నాడు. పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయాడు. 1928 నుంచి 1940 వరకు రణభేరి మోగించిన కొమరం భీం నైజాం సర్కార్ గుండెల్లో సింహస్వప్నంగా మారిన పోరాట యోధుడు. ఆదివాసీలపై జరిగిన అన్యాయాలను, నిజాం నవాబు సాగించిన దోపిడీ మరియు దౌర్జన్యాలను ప్రశ్నిస్తూ వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన కొమరం భీం జల్ జంగల్ జమీన్ నినాదానికి ప్రతీకగా నిలిచాడు. అడవి ప్రాంతంలో ఉండే ప్రజల కోసం, గిరిజనుల కోసం ప్రత్యేక హక్కులు ఉండాలని కొమరం భీం ఎంతో ప్రయత్నించాడు. అడవిలో ఉండే ప్రజలు మరియు స్నేహితులను సైన్యంగా మార్చుకొని కొమరం భీం యుద్ధాన్ని ప్రారంభించాడు.